అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. 2024 డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 2024 డిసెంబర్ నెల ఇక మీకు శని భగవానుడు స్వస్తి చెప్తున్నాడుగా. ఎందుకంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్వాగతం సుస్వాగతం ఉంటుంది. ఎండింగ్లో పునఃదర్శన ప్రాప్తిరస్తు అనేటువంటి విధంగా శనైశ్వరుడు మరలా సప్తమ శనిగా వస్తాడు మీకు 5 years తర్వాత. కనుక ఈ 5 months తర్వాత రాబోయే 5 monthsలో ఈ డిసెంబర్ నుండి మొదలు ఈ లాస్ట్ 2021, 22, 23, 24 ఈ 4 సంవత్సరాలు మొత్తం బట్టలు వెండినట్టే వీరికి. డబ్బులు, మానసిక ప్రశాంతతన, అసలు పేరు ప్రఖ్యాతల అది ఏంది అనుకున్నా కూడా మొత్తం ఇక ఘోరమైన పరిస్థితులు. దానిని అవరోధించి ఇక కమ్బ్యాక్ ఇచ్చేటువంటి పరిస్థితి. కనుక ఈ రాబోయే 2-3 సంవత్సరాలు మీకు అత్యంత అద్భుతం. కనుక ఈ రాబోయే 2-3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయద్దు, ఇప్పటి నుంచే ఓపిక పట్టండి. గ్రౌండ్ వర్క్ చేసి చక్కగా కూడా ఎట్లా ఏమిటి మెడికల్ రిలేటెడా లేదా ఇంకేమిటి, మరి నా జాతకం అయితే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, ఒకసారి తెలుసుకుంటాం. గురువుగారిని సంప్రదించి ఒకసారి మీరు ఈ సైడ్ వెళ్ళండి బాగుంటుంది. లేదా మా పాప మెడికల్ రిలేటెడ్ సీట్ కోసం ఎదురు చూస్తున్నాం, ఒక వస్తుందా రాదా, లైక్ ఇలా మీకేం డౌట్లు ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూసుకొని ఈ 2-3 నెలలు ఓపిక బట్టి ఇక బరిలోకి దిగండి. 2025 జనవరి, ఫిబ్రవరి నుండి మార్చ్ సుమారుగా అప్పటి నుండి. కనుక మరి యొక్క 2024 డిసెంబర్ నెలను చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి కొంత ఈగో ఫీలింగ్ అనేటువంటిది పెరిగింది. ఈ డిసెంబర్ నెలలో పెరగబోతూ ఉన్నది. మాటలు అదుపు వీరికి కూడా. ఇక్కడ ₹1 కోటి అప్పు ఉంది, వచ్చే నెలలో నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటా. ఈ మాటలు ₹1 కోటి అప్పే ఉన్నది, నువ్వు 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటావా? చూసి మరొకటి ఎంత అయిపోతాయి, 15 రోజులు అయిపోతాయి. ₹1 కోటి అప్పు 15 రోజులలో తీర్చేస్తా. ఈ మాటలతో కొంత ఏం జరుగుతుందంటే గ్రహస్థితి నీచపడుతుంది. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఒక అమ్మాయిని మనము తప్పుగా ఆలోచించినా, తప్పుగా చూసినా, తప్పుగా ఏమైనా చేయాలి అనే భావన మనకు కలిగినా మన జాతకంలో శుక్రుడు నీచబడతాడు. లగ్జరీ లైఫ్ అనేటువంటిది ఉండదు. లగ్జరీ లైఫ్ ఏడిగా శుక్రుడు. జీవితం మొత్తం ఇంతే ఉన్నా వాడు అనుభవించాడు. అర్థమైందా? ఇట్లా ఈ మాటలతో ఏం జరుగుతుంది? సూర్యుణ్ణి, శనైశ్వరుణ్ణి కొంత ఇవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ మీకు డౌన్ అవుతుంది. కనుక అది మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విన్నరా? అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో చూస్తే అనారోగ్య సమస్యలు ఉన్నవి, వేల తప్పిన భోజనము కనబడుతూ ఉన్నది, వ్యవహార మాంద్యం ఉన్నది, కాస్త వైరాలు ఉన్నవి, గొడవలు ఉన్నవి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కవచ్చును, లేదా కోర్టుకు వెళ్ళవచ్చును. పంచాయతీ అంటారు కదా, కుటుంబ ఈ పెద్దలు ఆ పెద్దలు కూర్చునేటువంటి పంచాయతీ దాకా వెళ్తుంది కేసు. అధికంగా డబ్బు ఖర్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు, లాభాల మందగింపు ఉన్నది వీరికి కూడా. మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. దీంతో పాటుగా దుర్మార్గ స్నేహాలు ఏర్పడతాయి.
దీంతో పాటుగా విద్యలో పిల్లలకు వైఫల్యం కనబడుతుంది, బంధుమిత్రుల విరోధము ఉన్నది ఇక్కడ. దీంతో పాటుగా కొంత విందు వినోదాలకు డబ్బు అధికంగా ఖర్చు పెట్టడం, చెడు వ్యసనాలపై మనసు మళ్ళడం. అదేవిధంగా ఎవరికైతే సంతానం లేదు అని బాధపడుతున్నారో వారికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, పిల్లలు చెడు మార్గం వైపు వెళ్ళడం, పిల్లలు కొంత నెగిటివిటీగా తయారవడము, పిల్లలు ఏమైనా విదేశీ ప్రయాణాలు వెళ్ళేటువంటి సందర్భాలలో వెళ్ళలేకపోవడము, పిల్లలకు వివాహం జరిపించిన తర్వాత పిల్లలు మీ యొక్క కోడలు గొడవలు పెట్టుకునేటువంటి సందర్భమా, 1, 2 అని కాదు, నానా రకాలైనటువంటి పరిస్థితులు, ఇలాంటి సందర్భాలు ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వ్యాపార భాగస్వాముల వలన నష్టాలు, జీవనాధారం మీదనే నష్టం పడే పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా చూసుకోండి. వ్యయ ప్రయాసలు, ఏదైతే కార్యం అనుకుంటున్నారో అది హాని జరిగే పరిస్థితి, ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలతో మీ డిసెంబర్ నెల ఎండ్ కాబోతూ ఉన్నది. ఇక జనవరి నెల ప్రారంభము 2025 బుధవారంతో ప్రారంభం అయ్యేటువంటి ఈ రోజు నుండి మీకు తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే లాభస్థానాధిపతి బుధుడు ఎక్సలెంట్గా కూడా ఉండేటువంటి పరిస్థితి కనుక 25 నుండి బాగుంటుంది. మరి యొక్క డిసెంబర్ నెల కొంచెం ఓపికగా ఉండే ప్రయత్నమే చేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన బిగ్ బాస్ శని భగవానుడు 4 నుండి మీకు లగ్నాన్ని చూస్తున్నాడు, అదేవిధంగా 10వ భావాన్ని చూస్తున్నాడు, వృత్తి భావాన్ని చూస్తున్నాడు, మీ లగ్నాన్ని చూస్తున్నాడు, ఇటు మీ ఇంటిని చూస్తున్నాడు, 4 భావాలను ప్రేరేపిస్తున్నాడు. సో మీకంటే చిన్నవారైనటువంటి తమ్ముడు కానీ చెల్లె నుండి కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్తో కొంత ఇబ్బందులు, మనీ వారిస్తే మీకు ఏమైనా తీసుకోవడం కానీ లేదా మీరు వారికి ఇవ్వడం కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లు, లేదా ఇంట్లో అసలు ఉందామన్నా మనసు ఒప్పుకోకపోవడము, బయట తిరిగే పరిస్థితులు, వృత్తిలో పనిచేసే చోట కూడా మనశ్శాంతి లేకుండా పనిచేయడము, అసలు ఉద్యోగం మానేయాలా అనేటువంటి ఆలోచనలు, ఇక్కడి నుండి శరీరము బద్ధకస్తంగా తయారడు, లేజినెస్ తయారడు, మన ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వస్తువులు తాకట్టు పెట్టడము, అమ్మడము, ఇలాంటి పరిణామాలు గోచరించేటువంటి పరిస్థితులతో ఉద్యోగ మార్పిడులు, అనూహ్య అవరోధాలు, అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడము, బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మనం చేసేటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలి. చక్కగా శనేశ్వరునికి అదేవిధంగా రుద్ర హోమము కేవలం 25 చేస్తున్నారు, ఎవరు చేస్తారు, ఇవాళ రేపు ఎన్నో వేలు అడుగుతున్నారు కనుక మన ఆధ్వర్యంలో జరిపించేటువంటిది అందరూ బాగుండాలి అనేటువంటి విధంగా వ్యక్తిగత జాతక పరిశోధనలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే జాతకంలో గ్రహస్థితి బాగుంటే మనం చెప్పేది వారికి జరగదు, బాగా లేదు అనుకో ఇది 100కు 100% యాక్యురేట్గా వారికి ఉంటుంది కనుక తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధనలో మీరు ఏదైతే గ్రహాలు సూర్యుని దశ, శుక్రుని దశ, శని దశ అయిపోయి ఉంటే కొంత మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనుక తప్పకుండా లేదు ఆ 25 కూడా మేము పెట్టలేము అనుకుంటే ఒకసారి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఒక కాటుకను శనివారం రోజు తెచ్చుకొని మీరు పవలించేటువంటి దిండి కింద పిల్లో కింద పెట్టుకొని ఉదయాత్పూర్వము ఆదివారం అయ్యాక సూర్యోదయంకు 45 నిమిషాల తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా మర్రి చెట్టు దగ్గర కానీ లేదా రావి చెట్టు కిందనైనా కూడా ఒక గొయ్యి తీసి దాన్ని పాత్ర పెట్టడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. రాశి ఫలితాలకు అయితే విశేషమైన స్పందన అయితే వస్తుంది గురుగారు. చాలా మంది కాల్స్లో
మాకు జరిగిందే జరిగినట్టు చెప్తున్నారని చెప్పి చాలా మంచి స్పందన అయితే వస్తుంది. మొత్తానికి డిసెంబర్ మాసానికి సంబంధించి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా బాగా వివరించారు.